మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనం ఈ విధంగా మరి యూట్యూబ్లో, వాట్సాప్లో ఇలా కలుసుకోవటం అది దేవుని యొక్క కృపని నేను తలంచుతున్నాను. అందరూ బట్టి మీ అందరికీ వందనాలు. ప్రియంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క సన్నిధిలో మరి నిలిచి ఉన్నారని నేను విశ్వాసిస్తున్నాను. మన యొక్క జీవితాల్లో మనము ఏమైతే కోల్పోయామో దేవుడు సమస్తం మనకి అనుగ్రహిస్తాడు. నమ్ముట మీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమని సెలవిచ్చినట్లుగా మనము ఈ విధంగా ముందుకు వెళ్దాం. విశ్వాసంతో మనము విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యూట్యూబ్లో మనం క్రియేట్ చేసాం. గమనించాలి, యూట్యూబ్లో మనము కలవర సైన్యం ప్రార్థనా మందిరం అనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలవర సైన్యం ప్రార్థనా మందిరం అనేది యూట్యూబ్లో మనం అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రసంగాలు మీకు అందిస్తాను. మీ ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడుతుందని నేను విశ్వాసిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఏమైతే కోల్పోయామో దాన్ని పొందుకోవడానికి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. మనము లోకాసువార్త 15వ అధ్యాయంలో మనం కొన్ని చూసుకుంటే 99లో ఒకటి 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఆ ఒక కాపరి దాన్ని తప్పిపోయిన దాన్ని వాటన్నిటిని విడిచి వెతుకుతాడు. దొరికేంతవరకు దాన్ని ఎదికి దొరికినప్పుడు దాన్ని భుజాల మీద వేసుకుని ఎంతో సంతోషిస్తాడు. అంటే తప్పిపోయిన మన జీవితాల్లో ఒక ఉపమాన భావాన్ని మనకి తెలియపరిచాడు. మనము ఈ ఉపమాన భావాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ ఉపమానాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమని అర్థమవుతుందంటే మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. అంటే తప్పిపోయిన మన జీవితాల్లో తిరిగి దేవుని చెంతకు వచ్చి మనము పాప క్షమాపణ పొంది రక్షించబడితే దేవుడు మన జీవితానికి ఒక వెలుగుని ప్రకాశింపచేస్తాడు అనే భావాన్ని సూచిస్తుంది. ఆ గొర్రెల కాపరి ఒక్క తప్పిపోయిన దాన్ని దొరికినప్పుడు ఎంత ఆనందపడతాడో, మన దేవుడు కాడ పరలోకమందు తన బిడ్డ తన చెంతకు వచ్చినప్పుడు ఎంతో సంతోషపడతాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఎవరైనా ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆ నాణ్యము దీపం వెలిగించి ఆ నాణ్యం ఇంట్లో ఆ నాణ్యం పోయినప్పుడు దీపం వెలిగించి ఆ నాణ్యము దొరికేంత వరకు మనం ఆ దీపాన్ని వెలిగించి దోలాడుతాం. అంటే అది దొరికినప్పుడు అనేక మందితో మనం పంచుకుంటాం. అంటే పోయిన నాణ్యం తిరిగి మళ్ళీ దొరికిందని. అలాగనే చెడిపోయిన మన బ్రతుకులు, నాశనం అవుతున్న మన బ్రతుకులు తిరిగి దేవుని యొద్దకు వస్తే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకి ఎంతో ఆనందం. పరలోకములో నిన్ను గురించి ఆనందపడతాడంట దేవుడు. సమూహములో నా బిడ్డ తిరిగి నా చెంతకు వచ్చాడని ఆ ఆనందాన్ని కలుగు చేసే స్థితిలో మనము ఉండాలని మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేతన దేవుడు మనకు ఉపయోగపడేవాడు, దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని చేయి విడవని ఎడబాయిన దేవుడు ఆయన. అందుచేత ఆయన యొక్క సన్నిధిలో మనము వచ్చినట్లయితే ఆయన యొద్దకు వచ్చే వారిని ఎవరిని తోసివేయడండి. వాడు దుర్మార్గుడు కావచ్చు, తాగుబోసు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, ఎవరైనా సరే ఆయన వద్దకు వచ్చిన వారిని తోసివేయడు. నీకు బంగారు భవిష్యత్తుని దేవుడు ఇస్తాడన్నమాట. అందుచేత అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి, ఆయన సన్నిధికి నువ్వు నడిపించబడతావని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి 2 కుమారులుంటే చిన్నవాడు వచ్చి ఆ చిన్నవాడు
తన తండ్రిని ఆస్తిని అడిగి సమస్తం ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దూరదేశం వెళ్ళి తన యొక్క వ్యాపారం చేత మొత్తాన్ని పోగొట్టుకుని చివరికి తన జీవితంలో నిరాశ మిగిలింది. మళ్ళా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను ఏమంటాడో, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదని బాధపడతా ఉంటాడు. సరే, కరువు వచ్చినప్పుడు ఆ కరువులో తిండి కాడలేక ఇబ్బంది పడుతూ ఆ ఆస్తినంతా పాడు చేసుకుని నా తండ్రి ఆస్తిని నాకు ఇచ్చిన భాగాన్ని ఆ చిన్న కుమారుడు మనసులో అనుకుని మొత్తం నాశనం చేసేసాను, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదని బాధపడుతూ వస్తాడు. కానీ దూరం ఉండాలని కౌగిలించుకొని భుజాలను అద్దుకుని, ప్రేమైన వాళ్ళారా, తన కొరకు ఒక మంచి ఉంగరాన్ని తొడిగించి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి తనకు ఒక ఇందు చేస్తాడు. కారణం ఏంటంటే, తప్పిపోయి నా కుమారుడు మళ్ళా నా చెంతకు వచ్చాడనే ఆనందాన్ని మన తండ్రి ఆ విధంగా ఆనందిస్తాడు. ఆ విధంగా మన గురించి సంతోషిస్తున్నాడు కనుక గమనించి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని నీ ద్వారా దేవుడికి కలుగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే పాప క్షమాపణ పొంది దేవుని యొద్దకు రండి. దేవుడే మనకు సహాయం చేయగలడు. మనకి, మన కుటుంబానికి ఆదరణకర్తగా ఉన్నాడు, ఆదరిస్తాడు. అందుచేత మీరందరూ ఆ విధంగా రండి. ఇది యూట్యూబ్లో పెడతాం జరుగుతుంది. కలవరి సైన్యం ప్రార్థనా మందిరం అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మంచి మంచి విషయాలు, ముఖ్యమైన విషయాలతో, మంచి అయిన అంశాలతో మీ ముందుకు వస్తాను. చక్కగా విని బలపరచబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి, ప్రతి ఒక్కరిని నీ మహిమతో ప్రత్యేకంగా బలపరిచి క్షేమమైన కృపను వాళ్ళకి దయచేయండి. వారిని, వారి కుటుంబాలకు ఆదరణ కలుగు చేయ తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లోని వెలుగును ప్రకాశింపచేసి ప్రతి కుటుంబాన్ని వెలిగించి నీ మహిమ కొరకు సిద్ధపరచమని, మారు మనసు, పాప క్షమాపణ ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేస్తామని నమ్ముతున్నాను. చదువుతున్న బిడ్డలను, అలాగనే ఉద్యోగం చేస్తున్న బిడ్డలను, ఉద్యోగాలు లేక నిరాశగా ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రతి కుటుంబానికి వారి అవసరతలను తీరుస్తామని నమ్ముతూ, వ్యాధులు, బాధలు, బలహీనతల నుంచి విడుదల కలుగు చేసి నీ మహిమతో వారిని ప్రత్యేకంగా దర్శిస్తామని నమ్ముతూ, మా ప్రభువును, మా రక్షకుడైన యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.